జాతకాలు చూడకుండా పెళ్లి చేసి తప్పు చేశారని గురువుగారు చాలా బాధపడ్డారు. ఇక్కడ ఆమె జాతకం చెడ్డదని చెప్పట్లేదు, వీళ్ళిద్దరి జాతకాలు పొసగట్లేదని చెప్తున్నారు. వీళ్ళని ఎంత గట్టిగా దగ్గర చేయాలని చూసినా మరో నిమిషం వాళ్ళు దూరం అవుతారు. ఆమె ఇక్కడ ఉండటం ధ్రువకి ఖచ్చితంగా ప్రమాదకరమే. త్వరలోనే గురువుగారు మృత్యుంజయ హోమం చేయమని చెప్పారు. ఈ 2 రోజులు ధ్రువబాబుని ఒంటరిగా ఎక్కడికి పంపించొద్దు. ఒకవేళ వెళ్ళినా ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్లమన్నారు. ఇకనైనా సరైన నిర్ణయం తీసుకోకపోతే తర్వాత పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక నాకు సెలవిప్పించండి. వీళ్ళని ఎంత గట్టిగా దగ్గర చేయాలని చూసినా మరో నిమిషం వాళ్ళు దూరం అవుతారు. ఆమె ఇక్కడ ఉండటం ధ్రువకి ఖచ్చితంగా ప్రమాదకరమే. ఇకనైనా సరైన నిర్ణయం తీసుకోకపోతే తర్వాత పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అమ్మా, ఆ వసుంధర్ని పంపించేసేయమ్మా. కావాలంటే తనకి ఎంతో కొంత డబ్బిచ్చి పంపించేయి. నాకు భయంగా ఉందమ్మా. ఆ విడాకుల నోటీస్ మీద కూడా సంతకం పెట్టించు. కావాలంటే అది అడిగినట్టు నేను ఒప్పుకుంటాను. ఆవిడ మహాపతివ్రత అని నేను సర్టిఫికేట్ ఇస్తానమ్మా. తన జాతకమే తప్పు అన్నప్పుడు ఇవన్నీ కూడా తప్పే అయ్యుండాలి. మరి ఆయన కళ, ఆయన చేయబోతున్న హోమం, ఆయన హెచ్చరిక. ధ్రువ, ఈ అమ్మ నమ్మరా? అంతా మంచి జరుగుతుంది. ఇవన్నీ ఇప్పటికిప్పుడు తీసుకునే నిర్ణయాలు కావురా. కాస్త ఆలోచించుకునే టైం ఇవ్వు. ఇది నీ చేతికున్నంత వరకు నీకు రక్షే. కాస్త జాగ్రత్తగా ఉండు. వసుంధర, పద వసుంధర. ధ్రువ, నాకు కొంచెం భయంగా ఉంది. ఈ 2 రోజులు ఇంట్లో ఉండొచ్చు కదా? ఈ ఇంట్లో ఎవరికీ లేని భయం నీకెందుకు గిరీష్మా? చూద్దాం ఏమవుతుందో. జాగ్రత్త ధ్రువ.
ధ్రువ, మా కారులో వెళ్దాం రారా. ధ్రువ, ఎందుకు చెప్తున్నానో ఆలోచించు ప్లీజ్. రా వెళ్దాం. చంద్రన, అమ్మా. నువ్వు ఆ కారు తీసుకుని ఆఫీస్కి వచ్చి. అలాగేనమ్మా. వీళ్ళని ఎంత గట్టిగా దగ్గర చేయాలని చూసినా మరో నిమిషం వాళ్ళు దూరం అవుతారు. ఇకనైనా సరైన నిర్ణయం తీసుకోకపోతే తర్వాత పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. భగవంతుడా, ఎందుకో ఇదంతా నిజంగా జరుగుతుందేమోనని మనసులో కీడు శంకిస్తోంది. ఎంత సముదాయించుకున్నా మనసుకి ఊరటి కలగడం లేదు. ధ్రువ సార్కి నిజంగా ఏమైనా ప్రమాదం ఉందా? అలా ఎప్పటికీ జరగకూడదు. మేడంని గురువు గారితో ఒకసారి మాట్లాడమని చెప్పాలి. ఒకవేళ నేను దూరంగా ఉండడమే ఈ సమస్యకు పరిష్కారం అయితే ఆయన నుంచి దూరంగానే ఉంటాను. మేడం, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? వీటి మీద మీ సిగ్నేచర్స్ కావాలి. కార్తీక్, 1 గంట తర్వాత వస్తారా? ఇప్పుడు నేను మల్లిక మేడంని కలవాలి. మేడం, నన్ను రాజీవ్ సార్ని సైట్కి విజిటింగ్కి వెళ్ళమన్నారు. అక్కడ మన హైవే ప్రాజెక్ట్ టెండర్కి ఫైనల్ కొటేషన్ వేసే డాక్యుమెంట్స్ ఇవి. వీటిని ఈరోజు ఆఫ్టర్నూన్ లోపు సబ్మిట్ చేయాలి. మీకు రాజీవ్ సార్ కాల్ చేస్తా ఉన్నారు, చెప్పలేదా? చెప్పాను. 5 minutes మేడం, ప్లీజ్. ఇక్కడ కూడా మొదలు పెట్టారా మీ వేషాలు? ఇందుకేగా మీ ఇద్దరు ఆఫీస్లో పాగా వేసింది. ఛ! మీ అదృష్టమో నా దురదృష్టమో తెలియదు కానీ నాకు తప్ప మీ అసలు స్వరూపం ఎవరికీ కనపడదు. అంత గొప్పగా మేనేజ్ చేస్తారు. హ్యాట్స్ ఆఫ్. సార్, నేను చెప్పేది వినండి సార్. నా మొహాన విడాకులు కొట్టి నీకెలా కావాల్సితే అలా ఉండొచ్చు కదా వసుంధరా. అందరి ముందు ఆల్రెడీ నేను ఒక వెధవని, ఎందుకు పనికిరానని ప్రూవ్ చేసావు కదా. ఇంకా ఏం కావాలి వసుంధరా? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు నన్ను? పోనీ చచ్చిపోనా? మీకు ఏ అడ్డు ఉండదు, ఎవడు ఆపేవాడే ఉండడు.
ఛ! ధ్రువ సార్, ధ్రువ సార్. ఎలా నిరూపించాలి మేడం? తన మైండ్లో అనుమానం తప్పింకేమీ లేదు. అందుకే ఏం చేసినా ఒకేలా చూస్తున్నాడు. హ? చూస్తున్నాడేంటి? చూస్తున్నారు. నేను నీకు బాస్ అయితే తను నాకు బాస్. కొన్ని పరిస్థితుల వల్ల ఆయన్ని డిమోట్ చేసి మేనేజర్గా ఉంచాల్సి వచ్చింది, కానీ ఆయనే ఈ కంపెనీకి వైస్ చైర్మన్. కాబోయే చైర్మన్. ఆయన జీతం ఇస్తుంటే మీ ఇంట్లో అందరూ 4 ముద్దలు తింటున్నారు. ఆ గౌరవం పిలుపులో కూడా ఉంచు, మిస్టర్ కార్తిక్. లేదంటే మిమ్మల్ని కంపెనీ స్పేర్ చేయదు. సారీ మేడం, నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశాలు, అడ్వైజులు అడిగినప్పుడు చెప్పండి. అర్థమైందా? సారీ మేడం. ఆ ఫైళ్లు చెక్ ఇవ్వండి, సైన్ చేసి వెళ్తాను. మీతో మాట్లాడొచ్చా మేడం? మేడం ఏంటి ధ్రువ? మరి తల్లిగా నా గురించి ఆలోచించడమే మానేశారు కదా, మరి ఏమని పిలవాలి? ఏం మాట్లాడుతున్నావు ధ్రువ? నీకు నేను ఏమైపోయినా పర్వాలేదు, లేదంటే నా ప్రాణానికి గండమని తెలిసి కూడా నువ్వు ఏమీ పట్టనట్టు కూర్చుంటావా అమ్మా? ఈ పాటికి ఇంట్లోంచి ఆ వసుంధర్ని పంపించేసేదానివి. ఇప్పుడు నీ కంపెనీకి ఆ వసుంధర అవసరం కాబట్టి అది ఏం చేసినా చూస్తూ ఊరుకుంటున్నావమ్మా, అంతేగా? అంటే నాకంటే కూడా ఈ కంపెనీనే నీకు ఇంపార్టెంట్. ఇంత దానికి నా మీద ప్రేమున్నట్టు ఈ తాయెత్తులెందుకు, ఈ డ్రామాలెందుకు? ధ్రువ, నీకేనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చే పడుతుందమ్మా. రాజు అంకుల్ నాకు నచ్చరని నీకు తెలుసు. కంపెనీ ఆయనుంటే తప్ప బాగుపడదని ఇక్కడికి తీసుకొచ్చావు. వసుంధరతో విడాకులు ఇప్పించమని నీ కాళ్ళు పట్టుకుని అడిగాను. రాజు అడిగాడు, రాజు షరతులు పెట్టాడు అని తన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా చేశావు. నా కళ్ళ ముందు ఆ కార్తిక్ గాడుంటే నేను భరించలేనని నీకు తెలుసు. కానీ వాణ్ణి ఆ వసుంధర కింద అసిస్టెంట్గా పెట్టావు. అమ్మా, నేను వైస్ చైర్మన్ని చేయమని నేను అడిగానమ్మా. నీ సామ్రాజ్యానికి నేను సేవకుల్లా పనిచేయడమే ఇష్టమని నీకు చాలాసార్లు చెప్పాను. కానీ నువ్వు నన్ను సేవకుడిలా కాదు, శవంలా మారేటట్టు చేశావు. ధ్రువ, లేకపోతే ఏంటమ్మా? నీ పక్క క్యాబిన్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? చెక్లు, ఫైళ్లు అని ఎన్నిసార్లు ఆ కార్తిక్ గాడు తన క్యాబిన్కి వెళ్తున్నాడో, ఎన్నిసార్లు వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారో నువ్వు చూస్తున్నావా? ఆహా, నీకు నీ క్యాబినే ముఖ్యం. ఇదిగో ఆ ఎండీ చైరే నీకు ముఖ్యం. అందులో నుంచి నువ్వు బయటికి చూసినప్పుడు అందరూ నీకు సెల్యూట్ కొట్టడమే నీకు ముఖ్యం. ధ్రువ, దయచేసి అలా మాట్లాడకురా. సరేనమ్మా, నేను మాట్లాడడం ఆపేస్తాను. మరి నేనన్నదంతా తప్పని రుజువు చెయ్యి. దాన్ని ఇప్పుడే మన ఇంట్లోంచి, ఆఫీస్లోంచి బయటికి గెంటేసాయి. వసుంధర ఇప్పుడు నువ్వు తాళి కట్టిన భార్య.
ఇది తన చేత నాకు విడాకులు ఇప్పిస్తాను అన్నప్పుడు గుర్తు రాలేదమ్మా? నాకు ప్రమాణాలు చేసేటప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు తనేంటో నాకు తెలీదు. నువ్వు చెప్పిన మాటలే నమ్మాను. అసలు తనదే తప్పు అనుకున్నాను. తర్వాత నిజానిజాలన్నీ నా కళ్ళ ముందుకొచ్చాయి. అప్పుడు తనేంటో నాకు అర్థమైంది. మరి నీ కళ్ళకి కనిపించిన నిజాలు నా కళ్ళకి ఎందుకు కనిపించట్లేదమ్మా? ఎందుకంటే నువ్వు కళ్ళు తెరిచి చూడాలనుకోవడం లేదు కదా. అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా కళ్ళు మూసుకుని వెళ్తున్నావే గాని నిజం ఎంత అని ఆలోచించడం లేదు. ఒకసారి వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు, నీ మనసు ఏం చెప్తోందో వినడానికి మాత్రం ప్రయత్నించు ధ్రువ. వసుంధరలో ఉన్న నిజాయితీ నీకే కనిపిస్తుంది. నీకు గుర్తుందా ధ్రువ? మునుస్వామి వసుంధరని పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్ళినప్పుడు తన దగ్గర నుంచి ఒక వీడియో మెసేజ్ వచ్చింది. ఆ వీడియోలో వసుంధర తన ఇష్టంతోనే తను వెళ్తున్నాను అని, తన కోసం వెతకద్దు అని చెప్పింది. అప్పుడు నువ్వు నీ మనసు చెప్పిన మాట మాత్రమే విన్నావు. అందుకే వసుంధరని తిరిగి ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడేమైందిరా ఆ నమ్మకం, ప్రేమ? నేను చెప్పనా ధ్రువ? అప్పుడు వసుంధర మాత్రమే నీతో ఉంది. అందుకే నీలో ఎలాంటి అనుమానాలు లేవు. ఎప్పుడైతే పెళ్లి తంతులో వసుంధర పక్కన ఆ కార్తీక్ నించోడం మొదలుపెట్టాడో మళ్లీ నీలో ఒక అభద్రతాభావం కలిగింది. అదిప్పుడు పెరిగి పెరిగి ఇప్పుడు నీ మాట నిన్నే వినకుండా చేస్తోంది. వసుంధర చెప్తున్న ప్రతి మాట నిజం. ఎప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుందో ఆ రోజు నుంచి కార్తీక్ నలుగురిలో ఒకరు, అంతే. అన్ని జ్ఞాపకాల్ని వదిలేసి నీతో జీవితాన్ని ప్రారంభించిందిరా. ఇది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ధ్రువ. ఇప్పుడు పొగుడుతున్న ఈ నోటితోనే కొన్ని వందల ప్రశ్నలు అడిగావు. నా కళ్ళతో చూసినవే నేను నమ్మలేదమ్మా. నేను పెట్టిన ఉంగరం ఆ కార్తీక్ గాడి చేతిలో ఉండడం నేను చూశాను. ఎక్కడున్నావని ఫోన్ చేస్తే కార్తీక్ గాడితో ఉండి నాతో ఇంట్లో ఉన్నానని అబద్ధం చెప్పింది. పెళ్ళయ్యాక కూడా ఆ కార్తీక్ గాడికి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళి గుడికి వెళ్ళొచ్చానని నాకు అబద్ధం చెప్పింది. ఇక దాన్ని నమ్మే ప్రసక్తే లేదు. మీరు నన్ను అర్థం చేసుకోరమ్మా. ఆ గురువు గారికి కలలో వచ్చినట్టు ఆ యాక్సిడెంట్ ఏదో ఈ రోజే జరిగితే మీ అందరికీ నా దరిద్రం వదిలిపోతుంది. ధ్రువ, ఎందుకమ్మా కొట్టడం? భరించలేకపోతే చావాలని కోరుకో. మీకెవరికి నా బాధ అర్థం కాదు. మీ అందరికీ భారంగా నేను బతకాలనుకోవడం లేదు. ధ్రువ, 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 పిచ్చైనా పట్టిందా నీకు? ఆగు ధ్రువ. వదలమ్మా. ఏదైతే అది జరగనివ్వు. ధ్రువ, నేను చెప్పేది విను ధ్రువ. ధ్రువ, 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 నేను చెప్పేది విను ధ్రువ.
నేను తిరిగి రాకూడదని కోరుకోమ్మా. నువ్వైనా ప్రశాంతంగా ఉండు. ధ్రువ ధ్రువ మేడం, ధ్రువ సార్ ఎక్కడా? ఎంత ఆపినా ఆగకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి వెళ్ళిపోయాడు. వాడు మాట్లాడిన మాటలకి, ప్రవర్తించిన తీరుకి నాకు నిజంగానే పిచ్చి పడుతుంది వసుంధరా. రౌద్రమే కణం గణం విచిత్రమే విశేషణం మేడం, విజృంభణం ఇది గురువు గారు ఇచ్చిన రక్ష తాడు కదా, ఇక్కడ కింద పడుందేంటి? దీప్తసంభవం అవతారమే అగోచరం. గురువు గారు ధ్రువ సార్ చేతికి కట్టారు కదా. కోపంలో ఎంత చెప్పినా వినకుండా ఆ రక్షాబంధనాన్ని తెంచేసి వెళ్ళిపోయాడమ్మా. ప్రస్తుతానికి రక్షాదారం కడతాను. అది తనని అపమృత్యు దోషం నుండి కాపాడుతుంది. భగవంతుడా, ఆయనకే హాని జరగకుండా చూడు. ఈ ఫోన్ ఎవరిదో? ఆ వ్యక్తికి మేజర్ యాక్సిడెంట్ అయింది. వాట్? ధ్రువకి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడా? అంటే ధ్రువకి యాక్సిడెంట్ అయిందంట.